రేగా కాంతారావు అంటే కమిషన్ల కక్కుర్తి, కమిషన్ల కోరు, దందాల కోరు, ఇక తెలుసు, అన్నీ తెలుసు. అటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో 100 కోట్లకు అమ్ముడుపోతే అడ్డంగా దొరికిన, ఏమంటారు, అడ్డంగా దొరికిన అమ్ముడుపోయే వాళ్ళు దొంగ అన్నారా? అది సీరియల్ లాగా వచ్చింది. ఎన్ని నెలలు వచ్చింది? టీవీ పెడితే గదే సీరియల్. ఇక ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంది. ఏం తెలుసు ఆయనకు ప్రజాస్వామ్యం గురించి? కాంగ్రెస్ పార్టీలో గెలవక ముందు ఏరే పార్టీకి అమ్ముడుపోవడం, గెలిచిన తెల్లారి ఆడిపోవడం. ఈ రేగా కాంతారావుకి నీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నువ్వు చేయి, నేను చూస్తా. నీ సంగతి, నా సంగతి నీకు చూపిస్తా. రేగా కాంతారావు యొక్క క్యారెక్టర్ని ఏదో విధంగా బదనాం చేయాలి, తద్వారా లాభం పొందాలి అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి నికృష్టమైనటువంటి ప్రయత్నం ఇది తప్ప రేగా కాంతారావుని ఎంటిక కూడా పీకలేరు అని చెప్పి చెప్తా ఉన్నా నేను. ఇక ఇంకొకటి ఏంటంటే, మా సంస్కృతి కాదు అని చెప్పేసి అనడానికి సిగ్గుండాలి. అది నాల్కా తాటిమట. అరే, ప్రత్యక్షంగా చేసిందే నువ్వైతే నువ్వే పోయి చేస్తీవి, దాడి చేస్తీవి, పోవటం విపరీతంగా కొట్టి ఆడిగిపోతాట, ఆర్గ్యుమెంట్ నడిచిందట. దాంట్లో రెచ్చగొట్టే మాటలు మాట్లాడి కంప్లైంట్ ఇవ్వడానికి సిగ్గు లేదా నా అపాయం అని అడుగుతా ఉన్నా నేను.